ఇప్పుడు డబ్బాలు వచ్చుకుని మగాళ్ళు తిరుగుతున్నాయి చూస్తున్నాం. బళ్ళ మీద వెళ్ళి డబ్బాల్లో నీళ్లు పట్టుకొచ్చుకుంటున్నటువంటిది పట్టణాల్లో కనబడుతున్నాయి. మీ ఊళ్ళలో ఎట్టుందో నాకు తెలియదు కానీ చాలా ఏరియాలో అవుట్స్కట్స్ ఏరియాలు అన్నిట్లో నీళ్ళు అట్టాగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునేటటువంటి దిశలో ఉన్నది. ప్రతి డబ్బాకి 10 రూపాయలు చెప్పున లెక్కేసుకుంటే 15, 10 అట్లా వసూలు చేస్తున్నారు. 10 రూపాయలు చెప్పున వేసుకున్నా సరే నెలకు వచ్చేటప్పటికి రోజుకి కనీసం 3 డబ్బాలు నీళ్లు కావాలి, మంచి నీళ్లు, 3 బాటిల్స్ నీళ్లు. అంటే నెలకు వచ్చేటప్పటికి 30, 15, 33, 90 బాటిళ్ళు అయిపోయినాయి. 90 ఇంటూ ఈ 10 రూపాయలు వేసుకోండి, 900 పడిపోతుంది. అదో సంపద సృష్టి, ఇదో సంపద సృష్టి. ఇక్కడ ఏది ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ప్రైవేటీకరిస్తున్నారు. ఇది విచిత్రం. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ప్రైవేటీకరించడం అంటే 25 ఏళ్ళు రైతు డబ్బులు కట్టాలా తన నీళ్లు వాడుకున్నందుకు? అంటే ఎటుకుపోతాం మనం? దీన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారట. ఇదేనేమో గతంలో రోడ్లే లేదు, జగన్ ఉన్నంతసేపు రోడ్లు నాశనం అయిపోయినాయి, సంక్షేమం మీద దృష్టి పెట్టారని అన్నప్పుడు ఆయనకి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ఐడియాలు రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వస్తే ఆయన కూడా ఇలాంటి కంటిన్యూ చేస్తారేమో, నేర్చుకోవాలేమో చూసి. జగన్ గనక అట్లాంటిది ఏదైనా నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, పొద్దు నుండి రాత్రి దాకా డిబేట్లు పేపర్లలో వార్తలతో వాయించి వదిలిపెడతారు. జగన్ అయితే చంద్రబాబు గారు తీసుకుంటే విజన్, జగన్ తీసుకుంటే దుర్మార్గం. నాశనం కోసమే, రాష్ట్ర నాశనం కోసం. రైట్. మొత్తానికి నిజంగా ఇది ఒక అతిపెద్ద బాధుడే.